నా పేరు శివాజీ. నాది బాలాజీ నగర్, గోపేష్ గుత్తానగర్. గుత్తానగర్లో 15 రోజులు మట్టి నెల రోజుల మట్టి వరద వచ్చి మురికి నీళ్ళతో మునిగిపోయింది. మునిగిపోయిన తర్వాత ఇంతవరకు అధికారులు వచ్చి చూశారు, కానీ దాని పరిష్కారం ఏంటని చేయలేదు. నేను అన్నీ మునిగిపోయింది, టీవీ పాడైపోయింది, ఫ్యాన్లు గీళ్ళు మొత్తం ఇల్లే మునిగిపోయింది. రేకులు పగిలిపోయి ఇల్లంతా గోడ పగిలిపోయి అధికారులు వచ్చి చూశారు, కానీ దీనికి ఏంటి పరిష్కారం అన్న. నాకు 5 సంవత్సరాల మట్టి గుండె జబ్బుతో బాధపడుతున్నా. నేను ఇంట్లోనే ఉన్నా కానీ దానికి ఏంటండి చేయండి, న్యాయం చేయండి, నాకు ఏదో న్యాయం చేయండి అని చెప్పా. అయినా కానీ పట్టించుకోలేదు. ఆ సచివాలయంలో అడిగితే నేను చూస్తామో తర్వాత చెప్తామో అన్నారు. అంతేగాని తప్ప ఏం చేయలేదు. నాకు న్యాయం జరగల. ఏం చేయాలో తెలియక దిక్కుతోసనికి ఇక్కడ కలెక్టర్ ఆఫీసులకి తిరుగుతున్నా. కనెక్షన్ 4-5 రోజులు మట్టి వస్తున్నా, తర్వాత చూద్దామన్నారు అని చెప్పేసి. ఈ పరిస్థితి ఏంటి అనేది నాకేం అర్థం కాల. కార్పొరేటర్లను అడిగితే చూద్దామమ్మా, అన్ని మీకే కొన్ని డ్యామేజీలో ఉన్నాయి, చూద్దామంటున్నారు. ఇక్కడికి వస్తేనే ఇక్కడ జరుగుతుంది. నాకు ఏ న్యాయం జరగట్లా. కరెక్ట్గా 15 రోజులు నా ఇంట్లో వాటర్ ఉంది. 15 రోజులు ఇల్లంతా అసలు ఏమి కనపడలా, మొత్తం ఏమి లేదు, రేకులతో సహా పగిలిపోయింది. వాళ్ళకి కళ్ళు ఉన్నాయా లేవో తెలియట్లా. అధికారులకి వచ్చారు, చూశారు, ఏంటనే సమాధానం, దానికి ఏంటి న్యాయం చేయాలిగా. ఒక బైక్ ఉన్న బైక్ కూడా పాడైపోయింది. ఏంటి సమాధానం చెప్పకుండా అలా చేశారు. నాకు ఏంటి పరిస్థితి, నా పరిస్థితి ఎవరు న్యాయం చేస్తారు? సచివాలయంలోకి వెళ్తే మేము చేసే న్యాయం చేస్తున్నాము, మీకు చెప్తాము అంటున్నారు. అంతే చేస్తాము, తర్వాత చెప్పదు, ఏం జరిగేది ఏమి లేదు. చెప్తాం సార్ల పెద్ద రాసుకుని వెళ్ళారు. పేరు వచ్చిందంట, కానీ బ్యాంకుకి వెళ్తే నీకు లింక్ అవ్వలేదు, అది అవ్వలేదు అని చెప్పారు. దాంట్లో కూడా తిరిగా 2-3 రోజులు తిరిగా, అది పని అవ్వాల. ఇక్కడికి వస్తే ఇక్కడ అప్లికేషన్ తీసుకోమంటే 4 రోజులు బట్టి తీసుకోవాలి. అది నా పరిస్థితి. ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక తికమకలు ఆడుతున్నాను. నా పరిస్థితి అది. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలో తెలియట్లా, ఎవరి దగ్గరికి ప్రతిపక్షం దగ్గరికి వెళ్దామని తెలియట్లా. సరే జగన్ గారి దగ్గరికి వెళ్దామని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. అది నాకు ఏమన్నా న్యాయం చేస్తారంటే జగన్ గారు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. అది వరద బాధితులు మా సింగనగర్ మాకు రాలేదు. మా లైన్లో 10 ఇళ్ళు ఉన్నాయి. 10 ఇళ్లలో 8 ఇళ్ళకి ఇచ్చారు, 2 ఇళ్ళకి ఇవ్వాల. కారణం ఏంటంటే సచివాలయం చుట్టూ తిరుగుతున్నాం, మాకు తెలియదు అంటున్నారు వాళ్ళు. ఎంతసేపు వస్తారు, ఎంక్వైరీకి వస్తారు అంటున్నారు, కానీ ఎవ్వరూ రావట్లా. అవి 15 రోజుల నుంచి తిరుగుతున్నాం. కలెక్టర్ ఆఫీస్లో 2 సార్లు అప్లికేషన్ పెట్టాం, దానికి గతి లేదు. ఎంక్వైరీకి పంపిస్తామన్నారు, ఎవరో రావట్లా. ఒక పత్రికోళ్ళు కూడా రాయట్లా. వరద బాధితులకు సహాయార్థం కొంతమందికి అందట్లేదని, ఒక టీవీ వాళ్ళు కూడా చూపించట్లా వరద బాధితులు కొంతమందికి అందలేదని. అందరికీ అందినాయి అని చెబుతున్నారు గవర్నమెంట్. ఎవరికి అందినాయి? 100కి 70 మందికి అందినాయి. 30 మందికి పడలా, 30 నుంచి 35 మంది దాకా పడలా. వాళ్ళు ఎంత ఏమైపోవాలి? మా ఇంట్లో 50,000 రూపాయల నష్టం జరిగింది. మా మంచాలు పోయినాయి, టీవీలు పోయినాయి, ఫ్రిడ్జ్లు పోయినాయి, బట్టలు పోయినాయి, సామాన్లు పోయినాయి, అన్ని సరుకులన్నీ తడిచిపోయినాయి, బియ్యం అన్నీ తడిచిపోయినాయి. మేము ఏం తినాలి? పనికి వెళ్తానికి అవకాశం లేదు, పనులు లేవు. ఈ నష్టపరిహారం కూడా ఇవ్వకుండా మా లైన్లో 10 ఇళ్ళు ఉంటే 8 ఇళ్ళకి ఇచ్చారు, మాకు ఇవ్వాల 2 ఇళ్ళకి. కారణం ఎవరు? మీ గవర్నమెంటేగా. సచివాలయం చుట్టూ తిరిగితే ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం అంటున్నారు, రావట్లా. మాకు తెలియదు అని ఒకటే మాట చెప్తున్నారు. ఏం రాశారండి? 3 సార్లు రాపించుకున్నారు కానీ అసలు మా పేర్లే రావట్లేదు. మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ తిరగమన్నారు, 2 రోజుల నుంచి తిరుగుతున్నా, ఏం పట్టించుకోవట్లేదు. అసలు ఏం రాస్తున్నారు? ఫ్రిడ్జ్ పోయింది, మంచాలు పోయినాయి, మాది ఆటో పోయింది, మాది బండి పోయింది, ఎన్ని పోయినా అసలు పట్టించుకో. రాస్తున్నారు, అప్లికేషన్ ఇస్తున్నాము, పెడుతున్నారు, మళ్ళీ వస్తాయిలే డబ్బులు అంటున్నారు, ఏ డబ్బులు రావట్లేదు. పళ్ళు మానుకొట్టుకొని రోజు తిరుగుతూ అయిపోయింది. ఏంటిది? మాకు బండి బాగోవట్లేదు, ఆటో బాగోవట్లేదు. రాస్తున్నాం అని రాపిచ్చామంటున్నారు. మళ్ళీ 10,000 అన్నారు, ఇంటికి 10,000 పడుతున్నాయి. 10,000 పడుతావేంటి? లేదా 12,000 లేదా 13,000. ఇంకా అందరూ ఇంకేం చేస్తారు? తిరగని వాళ్ళు ఏం చేస్తారు? మూసుకొని ఇంటికాడే కూర్చుంటున్నారు. కొంతమంది కావాలన్న వాళ్ళు ఇంకా గబగబా వస్తున్నారు. ఇప్పుడు మా పైరోలు పడ్డాయి, కింద వాళ్ళకి ఎవరికి మా ఫ్లోర్ రావట్లా. రోజు ఆటోలు పెట్టుకొని తిరుగుతూ అయిపోయింది. మధ్యతరగతి వాళ్ళు ఎలా తిరుగుతారు? ఆటోలు బళ్ళు అంట. 4 రోజులు ఇంటికాడే కూర్చున్నాం, అవన్నీ పాడైపోయినాయి, అన్నీ తవ్వుకుంటా, అన్నీ చేసుకుంటా అలాగే కూర్చున్నాం. పట్టించుకోవాలి కదా కొద్దిగా. మళ్ళీ టీవీలు ఏమో 25,000, మా ఆటోకేమో 10,000, బండికేమో 3,000 అలా చెప్తున్నారు. ఎక్కడ పడేది ఎక్కడ? ఎవరికి 10,000 పడ్డాయి అన్నది మా ఎన్నే ఏం లేదు. మా ఇంటికాడ బాంబాయికాల చెత్త బ్యాటరీ ఎదురు మా అపార్ట్మెంట్లు పడ్డాయి అన్నారు, ఎవరో పడలేదు. ఇంకేముంది? టీవీలో పొద్దున్న చూస్తే వార్తలు చూస్తున్నాం. ఇంకేముంది? 25,000 పడుతున్నాయి, ఇంకేముంది? డబ్బులు రాసేస్తున్నారు, వాళ్ళు ఎత్తున్నారు, వీళ్ళు ఎత్తున్నారు. మాకు ఎక్కడ ఇచ్చేది? ఇంటికి ఇంత అన్నీ ఇవ్వట్లేదు. వచ్చి సీఎంకి ఎత్తున్నారు. ఆ సీఎం ఎక్కడ? తొందరగా చెయ్యాలి కదా, నెల అయిపోతుంది, గబగబా చూడాలి కదా. వచ్చి
ఇప్పుడేమో కలెక్టర్ ఆఫీస్ అని తిరుగుతూ ఉంటున్నాం. నేను 3 సార్లు అప్లికేషన్ ఇచ్చాం, మా పేరు అనేది రావట్లేదు. వాలంటీర్లు అస్సలు పట్టించుకోవట్లేదు. మాకు వాళ్ళు చెప్తున్నారమ్మా మేము ఇంతే చేస్తున్నామమ్మా, వాళ్ళు చెప్తున్నారమ్మా మేము ఇంతే చేస్తున్నామమ్మా, మాకేం తెలుసు మమ్మల్ని అడగండి, వాళ్ళు అప్పుడు దాకా చెప్పారు, ఇంకా నాకు సంబంధం లేదని వాలంటీర్లు అంటున్నారు. ఎన్నిసార్లు తిరిగావు, మొన్న కూడా అప్లికేషన్ పెట్టినా రాలేదు అంటున్నారు. ఆటో మునిగిపోయినా కూడా మునిగింది మొత్తం కాగితం తెమ్మంటున్నా సార్. ఎక్కడి నుంచి తెస్తాం? అప్పుడు వరదల్లో ఉంటాయా ఫోనులు? అన్నీ మునిగిపోయి పైకి వెళ్ళిపోయాము. నీళ్ళు వస్తూ ఉంటే మేము ఎక్కడి నుంచి తీస్తాం? కాగితాలు అంటే ఆటో కాగితం ఎక్కడి నుంచి తెస్తామండి? ఆటో మునిగిపోయిన కాగితాలు ఎక్కడ వస్తాయి మాకు? మేము అక్కడ నుండి వచ్చాను సార్. మా భవానీపురం సైడ్ బాగా వరదలు వచ్చినాయి కదా, పైన పడితేనే కింద పడట్లేదు. పెడితేనేమో వచ్చినాయండి పెట్టామండి అని చెప్తున్నారు కానీ ఏ సమాధానం చెప్పట్లేదు. అధికారులు మేము పెట్టామమ్మా, మాకు రేపు ఇవాళ మాకు ఖాళీ లేదు, మేము ఎక్కువ చూస్తున్నాము, రేపు చూస్తాము, మాకు ఫోన్ చేయండి అన్న మాటే మాట్లాడుతున్నారు. ఇప్పుడు సచివాలయానికి కూడా వెళ్ళే ఇటు వచ్చాను సార్. పిల్లోడిని తీసుకునే వచ్చాను సార్ నేను. మరి మనం అన్నిటికీ తిరగలేం కదా, పిల్లోడిని తీసుకునే వచ్చాను నేను. సచివాలయానికి వెళ్ళాము, బ్యాంకులో చూపించాము, పడలేదన్నారు. సార్ ఇక్కడికి వస్తే మా ఇంట్లో అయితే 4 రోజులు ఉంది సార్. అయితే ఆల్రెడీ పైన వాళ్ళకి పడినాయి. మొన్న సాయంత్రం మా అమ్మాయికి పడిపోయినాయి, మాకు వెళ్ళలేదు. సరే పడపోతే మేమిద్దరం ఒకటే కదని చెప్పేసి ఆగిపోయేదాన్ని. పనిగట్టికి నీటి కోసమే తిరగలేం కదా సార్ మేము. మాకు ఇల్లు ఏం లేవు. ఒకసారి మా ఆధార్ కార్డులు చూపిమన్నా చూపిస్తాం. మాకు ఏమైనా ఉంటే మీరు చేయకపోయినా మేము అడగము, చూస్తే అప్పుడు మాట్లాడాలి కదా. ముందుగా ఎవరు కూడా రెస్పాన్స్ సరిగ్గా ఇవ్వట్లేదు. రేపు రండి, తర్వాత చూస్తాము, మాకు బిజీగా ఉంది, మాకు ఫోన్ చేయండి అంటే పద్దాకా అదే పని మీద ఉండలేం కదా మనం. ఇంక మేము పిల్లల్ని తీసుకునే తిరుగుతున్నాము. చేశారా? భవానీపురం, ఊర్మిళ నగరం, ఏకలై నగరం నడుమల్లోతో నీళ్ళు వచ్చినాయి. ఫస్ట్ ఫ్లోర్ రాసుకునేటప్పుడు ఇళ్ళ బైకులు కానీ ఇంట్లో సామాన్లు తడిసిపోయినాయి, మొత్తం రాసుకున్నారు. అమౌంట్ ఏమో ఇంటికే పడ్డాయి, బైకులకు పల్లా. రాత్రి సిపిఎం పార్టీగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నామని ఊర్మిళ నగరం, ఏకలై నగరం నేను అనౌన్స్ చేసి ఇంటికి వచ్చా. ఒక హాఫ్ అన్ అవర్లో సచివాలయం దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, మీకు బైక్ డబ్బులు పడలేదు, ఉదయాన్నే 8 బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ తీసుకొని రండి అని. అక్కడ టీడీపీ వాళ్ళు సచివాలయానికి ఫోన్ చేసి ఇలా సిపిఎం పార్టీ వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నారు, మీరు సచివాలయం నుంచి అందరికీ ఇన్ఫార్మ్ చేయండి, అక్కడ జనాలు పుల్ అవ్వకుండా ఉంటారని ఉదయాన్నే జనాలందరినీ అటు పంపించేశారు. లేకుంటే అసలు ఈ కలెక్టర్ ఆఫీస్ పట్టేది కాదు. 100లో 25%, 25 మందికే 25 మందికే అమౌంట్ పడ్డాయి. రాసుకునే వాళ్ళ ప్రాబ్లం ఇది. రాసుకున్నప్పుడు ఇప్పుడు ఇంటికి పడ్డాయి, బైకులకి ఎందుకు పడవు? నేను ముఠా మేస్త్రిని, 5 ఆటోలు ఉన్నాయి, అవి ముఠా అమౌంట్ ఆటోలు, పేరు మటుకు నా పేరు ఉంటుంది. 4 ఆటోలు సెన్సార్ ఆటోలు అనమాట. అవి రిపేర్కి పోతే ఒక్కొక్క ఆటోకి 17,000 18,000 రిపేర్ అయినాయి. 10,000 ఇస్తామన్నారు. ఆటోలు కూడా రాశాం రూపాయి పల్లా. ఎలా బతకాలి కార్మికులు? ఆ సింగనగరం, ఊర్మిళ నగరం, ఏకలై నగరం ఉండేది మొత్తం ముఠా కార్మికులు, బిల్డింగ్ కార్మికులు. 100కి 70% వర్క్ చేసుకుంటేనే పొట్ట గడిచేది. ఇంత దారుణం ఎక్కడా లేదు. రాసుకునేటప్పుడు కరెక్ట్గా రాసుకున్నారు, ఇచ్చేటప్పుడు అవి మొత్తం క్లోజ్ చేసి ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి 10,000 అన్నారు, ఎవరికి పల్లా. కింద ఫ్లోర్ వాళ్ళకి 25,000 అని చెప్పారు, అవి కూడా 100కి 30% పడ్డాయి, 70% పల్లా. ఈ జనాలందరూ ఇక్కడ ఇవాళ ధర్నా పెట్టాము సిపిఎం పార్టీ తరఫున. అందరికీ న్యాయం చేయకపోతే న్యాయం జరిగేదాకా సిపిఎం పార్టీ జనాలందరికీ అండగా ఉంటుందని కోరుకుంటున్నాం. సార్ నా పేరు రామోస్ సార్, మేము సింగనగర్ నుంచి వచ్చాము. మేము సచివాలయాలు ఇటు వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీసులు, బోండమ్మ గారి దగ్గర మొత్తం తిరుగుతున్నాం. ఫస్ట్లో పేరు వచ్చింది కానీ తర్వాత మనీ అకౌంట్ రాలా. సచివాలయం దగ్గరికి వెళ్ళి అడిగితే ఇట్లా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయండి అన్నారు. చేసినా కానీ రెయింబోగులు అయ్యే చూడాల్సి వస్తుంది. నెల 5 రోజుల నుంచి ఏమీ లేదు, వర్కులు లేవు, ఏమీ లేవు. బయట అప్పు తెచ్చుకొని తింటున్నాం. సరే వాళ్ళు ఇచ్చారు కదా సరుకులు అని అంటే అవన్నీ కంట్రోల్ మొత్తం శుద్ధ అయిపోతుంది అన్నం. అది ఎలా ఏందనేది ఇంతవరకు అర్థం కాలేదు. ఇప్పుడు ఈ డబ్బులు వస్తాయి రావో కూడా తెలియదు. అదేనంటే శుక్రవారంతో అసలు లాస్ట్ డేట్ అంటున్నారు. ఇంతవరకు అకౌంట్లో ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళారు, అసలు ఏం డీటెయిల్స్ తీసుకోవాలి, బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, అది ఎలా పడతాయి ఏంది? కుక్కల్లా తిరుగుతున్నామండి అసలు మేము. ఎందుకండి మాకు దృష్టి అసలు వచ్చారు పేదలకి మంచి చేయడానికేగా మీరు వచ్చింది. చెయ్యాలి కదండి, చెయ్యరు. ఎందుకంటే మాకు కష్టాలు అసలు తాగటానికి నీళ్లు కుక్కల్లా పరిగెత్తాల్సి వచ్చిందండి. ఈ వరుసగా ఎక్కడ తిరగమంటే అక్కడ తిరుగుతున్నాం. మేమందరం అండి మధ్యతరగతి వాళ్ళమే.
మేమందరం పేదోళ్ళమే, ఉన్నోళ్ళమేం కాదు. అదండి, మాకేదైనా న్యాయం చేయాలి అంతే, మేమేం అడగట్లేదండి. మాకేం కోట్లొద్దు, ఏం వద్దు, ఇచ్చేదే మీరు ఇచ్చేదే కావాలండి మాకు. మా తారకారామారావు రాణి గారి తోట ఈరోజు ఇప్పటికే 2 సార్లు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ అయితే పరిశీలిస్తున్నాం అన్నారు తప్ప ఇప్పటి వరకు వరద బాధితులకి సహాయం అయితే అందలేదు. దాదాపు టీవీ, ఫ్రిడ్జ్, రకరకాల వస్తువులన్నీ కూడా అన్నీ పాడైపోయినాయి ఈ రోజున, ఈ వరదల పుణ్యం అంటూ. ఈ రోజు ఏంటంటే ఆ నష్టపరిహారం ఈ రోజు కూడా కలెక్టర్ ఆఫీస్లో కాగితాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా మా గోడిని ప్రభుత్వం నష్టపరిహారం 25,000 కాకుండా 50,000 వేయాలని మేము కోరుతున్నాం. భూపేసుకొస్తానగరం అయ్యా, సొంత ఇల్లు మాకు 20 సంవత్సరాల నాడు మేము కొనుక్కున్నాం. ఎవరి దాళ్ళకే మా పిల్లలిద్దరికీ నేను సొంత ఇల్లు కొనుక్కున్నాం. ఇంటి పనులు ఉన్నాయి, కరెంటు బిల్లులు ఉన్నాయి, ఆధార్ కార్డు అక్కడే, రేషన్ కార్డు అక్కడే. అసలు మాకు ఎందుకు ఇవ్వరండి చెప్పండి? మాకు అసలు ఏమీ ఇవ్వలా. మాకు ఇంటి అన్నీ ఉన్నాయి, చూసేవాళ్ళం అని అంటున్నా. మేము కట్ట మీద వరద వచ్చినప్పుడు కట్టెక్కినప్పుడు ఇంట వీడియోతో కూడా మాట్లాడా, అన్నీ వస్తున్నాయి అంటే అన్నీ వస్తున్నాయి అని చెప్పాను నేను. అది తప్పు అయిపోయిందండి అవి మాకు మరి ఇట్లా చేశారు. మాకు ఏమీ ఇవ్వకుండా మరి అందరూ అధికారులు ఏమంటున్నారు, పెట్టుకోమంటున్నారు. అట్లా 2 సార్లు పెట్టుకున్నా కూడా ఇవ్వలా. ఇకపోతే మరి ఆఖరిగా కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, మీకు న్యాయం జరుగుద్దని అన్నారు. అనంటే కాబట్టి వచ్చాము ఇప్పుడు. మరి ఇప్పుడు ఒకరికి వచ్చి ఒకరికి రాకపోతే బాధేగా. మా బజార్లో ఇంకొకరికి కూడా రాలే, వాళ్ళు కూడా రాలా. మాకు అసలు ఎవరికి రాకుండా చేస్తున్నారు. మరి ఇవ్వాలి కదయ్యా, న్యాయమే కదా. మేము చూసి ఉండ, మాకు ఇంటికి వచ్చి చూసి మా ఇంటి పనులు కడుతున్నా, కరెంటు బిల్లులు కడుతున్నా, అన్ని కట్టొస్తున్నా. నేను కట్టొస్తా మీకు లేదంటారు. కాకపోతే నేను చేసిన తప్పండి. పెద్దవాళ్ళకి వంట చేతగలరు. అక్కడ ఉండి వచ్చే 2 సంవత్సరాలైంది. నా పెన్షన్ మారమంటే మారోలా, ఎవరు వాళ్ళింటోళ్ళు అని మీ దగ్గర అమ్మ అక్కడ సచివాలయం దగ్గరికి వెళ్ళి కాగితం తెచ్చుకోండి, మీ పెన్షన్ మారుతామని అన్నారు. అక్కడ మాకు 2 సంవత్సరాలైనా పెన్షన్ మారవాలా. అది జరిగిందానా? రాజరాజ పెట్టండి, నాకు డబ్బులు రాలా. అధికారులు సచివాలయంలోనే పడతాయి అన్నారు. మళ్ళీ ఈరోజు లాస్ట్ అంటున్నారు. నెట్వర్క్ ఆడికి వెళ్తే ఆధార్ లింక్ అంటారు, ఫోన్ లింక్ అంటారు, అన్నీ ఉన్నాయి. నాకు పింఛన్ వస్తుంది, నాకు డబ్బులు వాళ్ళ ఇంట్లో సామాన్లు అన్నీ పాడైపోయినాయి. ఇక్కడికి రాలేదు నేను. బ్యాంకుకి 3 రోజులు తిరిగా, నెట్వర్క్ తిరిగా, 2 నెట్వర్క్లకి, మరి సచివాలయం తిరిగా. డబ్బులు పడలే, నాకు డబ్బులు పడట్లా. మళ్ళీ ఈరోజు లాస్ట్ అన్నారు. నాకేం బాధ. మా ఇంటి పక్కన వాళ్ళకి అన్నీ పడ్డాయి. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా భ్రమలో ఉంటున్నారు. ఇంకా మళ్ళీ నేను 5 ఏళ్ళు సీఎంగా ఉంటున్నాను, ప్రజల్లో నాకు వ్యతిరేక 100 రోజుల పరిపాలన సక్సెస్ అంటున్నారు. సక్సెస్ కాదండి మీది 100 రోజుల పాలన మీరు ఇస్తున్నారంటే గ్యారెంటీలు, తెలంగాణ గ్యారెంటీలు 6 ఎట్లా అన్నారు, మీరు 6 గ్యారెంటీ అన్నారు. ఏ ఒక్క గ్యారెంటీ చేయలేక ఏదో ఒకటి డైవర్షన్ మార్చేదానికోసం ఈ రకంగా మీరు తయారు చేశారు. వరద బాధితుల్లో కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే సింగిల్గా బటన్ నొక్కితే 1వ తారీఖు పింఛన్లు కానీ ఏవైనా సంక్షేమ కార్యక్రమం మీరు ఇస్తున్న వరద బాధితులు 2 లక్షల మందికి ఇవ్వలేకపోయారంటే మీరు ఏ రకంగా అనుకోవాలి? మీ వరద వచ్చిన రోజులైంది, కేంద్ర గవర్నమెంట్ ఇస్తున్న పథకాలు అమౌంట్ కూడా ఇవ్వాలా. ఇంటింటికి మీరు చేస్తున్న సర్వేలు ఏ ఆఫీసులైనా ఏ రకంగా చేశారో చూడండి. సర్వీస్ ఇవ్వాలా. మీరు దోచుకునే వాటికి 3 పార్టీలు దోచుకోవాలి. ఇంతకుముందు ఒక్క పార్టీని నిజాయితీగా నిక్కచ్చిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి ఇవాళ ఇబ్బంది లేదు అనిపిస్తుంది. ఇవాళ కేవలం మీరు వరదని అడ్డం పెట్టుకొని ఎన్ని కోట్లు దోచుకుంటున్నారనేది కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి యాంటీగా తీసుకొచ్చేదానికోసం గవర్నమెంట్ అట్లా అల్లాడిస్తున్నారు. కేవలం బాబు గారు మీరు ఇప్పటికైనా మారి పేదల పక్షాన మీ ఉన్నటువంటి సర్వే చేసేసుకొని కూడా ఎవరైతే నేట మునిగారో వాళ్ళందరికీ 25,000 ఇచ్చే రకంగా మీ నోట్లో అన్నది. 2వ ఫ్లోర్ వాళ్ళకి 10,000 అన్నారు. 10,000 లేదు కదా, 10,000 లేదు, 25,000 లేదు, 3,000 రూపాయలు లేదు, ఏమి లేకుండా తిరుగుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ అప్లికేషన్ తీసుకున్న పరిస్థితి లేదు. ఎవరైనా తెలంగాణ నుండి చాలామంది ఉన్నారు, ఒరిస్సా నుంచి చాలామంది ఉన్నారు, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి గుట్టబట్టలతో తీసుకొని వచ్చి వాచ్మెన్గా చేసుకున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరూ మాకు ఎక్కడ ఏమిటి అనేది కూడా తెలియకుండా ఆధార్ లింక్ కావాలన్నా ఆధార్ లింక్ లేదు, ఇంకో పరిస్థితి లేదు. ఏ పరిస్థితి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా తీసుకునే పరిస్థితి లేకుండా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా తయారు చేశారో బటన్ నొక్కే రకంగా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? అసలు మీ గవర్నమెంట్ ఈ డిసిషన్ ఎందుకు తీసుకోలేకపోతుంది? 3 పార్టీల మీద మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? మీలో పంచుకోవడానికి ఏమైనా డిఫరెన్స్ వచ్చి ఈ రకంగా జనాలు తిప్పుకోవడానికి ఏర్పడుతుంది అనేది నేను కోరుకుంటున్నాను.